ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ అన్వేష్కు ఊహించని చిక్కుల్లో పడ్డాడు. గతంలో పలుమార్లు హిందూ దేవతలను, సంప్రదాయాలను, గరికపాటి గారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతనిపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గతేడాది పంజాగుట్ట పిఎస్లో కరాటే కళ్యాణిన అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే భారత్కు రప్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా అతడ్ని చాలా మంది అన్ఫాలో అయ్యారు. ఈ క్రమంలో యూట్యూబర్ అన్వేష్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీసులు ప్రపంచ యాత్రికుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నంకు చెందిన ఇతగాడు ఎన్నిమార్లు చెప్పిన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక వీడియోలు తీస్తూ అందరినీ రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా మరింత రెచ్చగొట్టినట్లు బత్తాయిలకు 2026లో నరకం చూపిస్తానని అన్నాడు. బత్తాయిలకు నిద్రలేకుండా చేస్తానని బీరాలు పలికాడు. ఇప్పటికే కరాటే కళ్యాణి అన్వేష్ను భారత్కు రప్పించే వరకు నిద్రపోనని పలుమార్లు రెచ్చిపోయారు. ఈ తరుణంలోనే అన్వేష్కు లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఈ ఎపిసోడ్లో బిగ్ టర్న్గా చెప్పుకోవచ్చు.